2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సెప్టెంబర్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, గోచార రీత్యా కనుక మనం గమనిస్తే 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మనతో పాటు ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గోచార రీత్యా కనుక మనం గమనిస్తే 12 రాశుల వారికి వచ్చే ఫలితాలు ఏంటి ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే కనుక సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేసి ఆ తర్వాత కన్యారాశిలోకి ఎంటర్ అవబోతున్నారండి. అక్టోబర్ 17వ తారీఖు దాకా రవి కన్యారాశిలో ఉంటారు. ఇకపోతే మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ సెప్టెంబర్ 7వ తారీఖు దాకా సింహరాశిలో ఉండి 7వ తారీఖు దగ్గర నుంచి 25వ తారీఖు దాకా ఎగ్జాల్టేషన్ పొజిషన్ అయినటువంటి కన్యారాశిలోకి బుధుడు వెళ్ళబోతున్నారు. 25 తర్వాత తులారాశిలోకి ఎంటర్ అవుతారమ్మా. ఇకపోతే కుజుడు, ఇప్పుడు కుజుడు ఎక్కడ ఉన్నారంటే కరెంట్లీ మిథున రాశిలో ఉన్నారు. సెప్టెంబర్ 17 దాకా కుజుడు మిథున రాశిలోనే ఉంటారు. సెప్టెంబర్ 17 తర్వాత కుజుడు నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు, అదే కర్కాటక రాశి. సో ఆ తర్వాత నుంచి కుజుడు నీచ స్థితిలో ఉంటారు. ఇకపోతే శుక్రగ్రహ సంచారం సెప్టెంబర్ 1వ తారీఖు దగ్గర నుంచే కంప్లీట్గా నెల మొత్తము కూడా తులారాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. ఇకపోతే గురువు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనంలో, వక్రగతిలో, కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నారమ్మా. ఈ గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడబోతున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి వారికి రాజయోగం ఉంది, ఏ దోషాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి సింపుల్ రెమెడీస్ ఆచరించాలో మనం చూద్దామండి. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా అసలు ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ పరిస్థితులను బట్టి వీళ్ళకు ఉండే ఫలితాలు ఏంటి ఉమా గారు? తప్పనిసరిగా అమ్మ, వృషభ రాశి వాళ్ళకి మనం తీసుకుంటే సెప్టెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. యథావిధిగా మీరు లాస్ట్ మాస ఫలితాలు ఫాలో అయినట్లయితే కనుక దీర్ఘ సంచారిత గ్రహాలు అనేటువంటివి వెంటనే మాసానికి నెల నెల మారవండి. ఈ మాసంలో కూడా మనం తీసుకుంటే గురు, శని, రాహు, కేతుల్లో శని రాహులు ఇద్దరు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారని చెప్పొచ్చు అండి. గురువు అనేటువంటి ఆయన కరెంట్లీ వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి 3rd హౌస్లో ఉన్నటువంటి గురుడు ప్రయాణాలు ఇస్తారు, ట్రావెలింగ్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సిబ్లింగ్స్ దగ్గర నుంచి, కొలీగ్స్ దగ్గర నుంచి ఒత్తిడి కనబడుతూ ఉంటుంది. మనం ఖర్చు పెట్టిన డబ్బులు కానీ, మనం బయటకి ఇచ్చిన డబ్బులు కానీ తిరిగి రాకపోవడం లాంటివి, మన కష్టం బయటకు వెళుతూ ఉంటుంది కానీ మనకు ఆపర్చునిటీస్, లక్ అనేది సరిగ్గా లేకపోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. శని లాభంలో అనుకూలంగా ఉన్నారు, 9th and 10th లార్డ్ కాబట్టి కెరీర్ గ్రోత్, మీ పెర్ఫార్మెన్స్ ఎక్కడా కూడా తగ్గకుండా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడా కూడా తగ్గకుండా శని డిసిప్లిన్, డిటర్మినేషన్ అన్ని కూడా మీలో నింపేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాహు అనేటువంటి దశమంలో చాలా అనుకూలంగా ఉన్నారు, కెరీర్ గ్రోత్ అనేది ఇండికేషన్ కనబడుతోంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, మాస సంచారిత గ్రహాల్లో భాగంగా రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 ప్లానెట్స్ యొక్క ట్రాన్సిట్స్ ఏ విధంగా ఎక్కడెక్కడ మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వబోతున్నాయో మనం చూసుకోవాలి. సో మెయిన్లీ రవి అనేటువంటి ఆయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అందులోనూ వృషభ రాశి అంటే మీకు 4వ స్థానానికి అధిపతి. 4th లార్డ్ అంటే ఏం డీల్ చేస్తారంటే ఆయన మెయిన్లీ గృహ వాతావరణం, ఇంట్లో ప్రశాంతత ఉంటుందా లేదా, లేకపోతే ఇల్లు, వాహనాలు, స్థలం, పొలం ఇలాంటివి కొనాలంటే కొంటారా లేదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, అథారిటీ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి, రాజకీయ పరంగా పదవీ యోగం వస్తుందా లేదా, పనులు సజావుగా పూర్తవుతాయా లేదా, ఆరోగ్యము, స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా. సో అలాంటి రవి అనేటువంటి ఆయన ఈ మాసంలో సింహ, కన్యా రాశుల్లో 17 వరకు సింహ, ఆ తర్వాత కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అంటే 4th and 5th హౌసెస్లో సంచారం చేస్తున్నారు. యాక్చువల్లీ యావరేజ్గా మిశ్రమమైన ఫలితాలు ఇవ్వబోతున్నారని చెప్పొచ్చండి. సో దీని మూలకంగా ఏంటంటే కొద్దిపాటి స్ట్రెస్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, పని ఒత్తిడి వల్ల సరైన టైంకి ఫుడ్ తినలేకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటారు కానీ పెద్దగా కలిసి రాకపోవడం, పనులు వాయిదా పడడం లాంటివి కావచ్చు, ఆర్ లేదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. అంటే ఏంటి అంటే 17th వరకు నాకు తెలిసి బాగానే ఉంటుందండి, ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి 17th తర్వాత నుంచి కొద్దిగా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్టుగా ఎక్కువగా భావన కలగడం, లేకపోతే ఒక్కొక్కసారి నేను చేసేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండడం కానీ పని ఆగిపోవడం, సో మీ మీద మీకే మళ్ళీ డౌట్ రావడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి కన్యా రాశిలో ఎప్పుడైతే సెప్టెంబర్ 17th తర్వాత ఉంటారో అప్పటి నుంచి అండి. అయితే మెయిన్లీ మెర్క్యూరీ అనే ప్లానెట్ మనం తీసుకుంటే కనుక 7వ తారీఖు దాకా మెర్క్యూరీ అంటే బుధుడు సింహరాశిలో ఉంటారండి. 7వ తారీఖు తర్వాత నుంచి కన్యా రాశిలోకి అంటే 5వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి మెర్క్యూరీ అంటే బుధుడు 2nd and 5th లార్డ్ అమ్మ. అంటే డబ్బు సంపాదించాలి, సంతానము, హయ్యర్ ఎడ్యుకేషన్, సేవింగ్స్, అదేవిధంగా కుటుంబము, వాక్కు స్థానం అన్నీ కూడా ఆయనే చూస్తారు. అయితే ఇలాంటి వృషభ రాశి వాళ్ళకి కనుక ఎవరికైనా సరే మెర్క్యూరీ 5వ స్థానంలో అనుకూలంగా ఉండరు.
సో ఆయనకది ఫేవరబుల్ కండిషన్ కాదు. అయినా సరే అది సోచ్యస్థితి, అంటే చాలా గొప్పదైనటువంటి స్థాయి అనమాట అయింది అక్కడ కన్యా రాశి అంటే. సో కన్యలో ఉన్నటువంటి బుధుడి వల్ల మిశ్రమమైన ఫలితాలే కనబడుతున్నాయి, కానీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేవి మాత్రం ఇవ్వట్లేదండి. ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తారు మెర్క్యూరీ పంచమంలో ఉన్నప్పుడు అంటే ఈ యొక్క వ్యాపారంలో చికాకులు రావడం కానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ, పిల్లల కోసం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, మాట విషయంలో ఇబ్బందులు ఎక్కువగా రావడం కానీ, ఒక చిన్న మాట మాట్లాడడం వల్ల చిన్న చిన్న అవమానాలు రావడం కానీ, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఎవరైతే పిల్లలు విద్యార్థులు ఉంటూ ఉంటారో వృషభ రాశి వాళ్ళు, సో వాళ్ళకి ఎడ్యుకేషన్లో బ్లాకేజెస్ రావడం, డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ లాంటివి రావడం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి యాక్చువల్లీ. బట్ అది మిశ్రమంగానే, యావరేజ్గానే కనబడుతుంది. ఎందుకంటే స్వక్షేత్రం కూడా కన్యకి బుధుడు అవుతూ ఉంటారు కాబట్టి యావరేజ్గానే కనబడుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే శుక్రుడు ఈ మాసంలో మొత్తం కూడా 6వ స్థానంలో ఉంటారండి వృషభ రాశి వాళ్ళకి. 6వ స్థానంలో స్వక్షేత్రంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి శుక్రుడు జన్మానికి అధిపతి, అంటే ఆరోగ్యాన్ని ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జాబ్ కెరీర్ని ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో జాబ్కి సంబంధించినటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతోంది. అదేవిధంగా జాబ్ ట్రయల్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి యావరేజ్గా కనబడుతోంది. అదేవిధంగా జాబ్లో ఎక్కువగా చిన్న చిన్న అవమానాలు, రిజెక్షన్స్, ఇగ్నోరెన్స్ లాంటివి కనబడుతూ ఉన్నాయి. 6th లార్డ్ కూడా ఆయనే కాబట్టి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ పరమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు ఎవరైతే చూస్తుంటారో పీసీఓడి కానీ, పీసీఓఎస్, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. ఈ మాసంలో 6th శుక్రుడు బాగోరు కాబట్టి. ఇకపోతే కుజగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే ఇది కూడా కొంచెం కాంప్లెక్స్ థింగ్ అండి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. 2వ స్థానంలో కుజుడు 17వ తారీఖు దాకా అంటే మిథున రాశిలో జెమినైలో ఉంటారండి. సో 2వ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉండరు, ఓకేనమ్మా. ఇకపోతే 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కర్కాటకము అంటే క్యాన్సర్లోకి వెళ్ళి డెబిలేషన్ అంటే నీచ స్థితిలో ఉంటారనమాట. కుజుడు ఎవరండి వృషభ రాశి వాళ్ళకి 7th and 12th లార్డ్, అంటే ప్రయాణాలు, మ్యారేజ్, మెరిటల్ లైఫ్ కానీ, బిజినెస్ లైఫ్ కానీ, లేకపోతే ట్రావెలింగ్స్ కానీ, ఫారెన్ సెటిల్మెంట్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, బిజినెస్ లైఫ్ కానీ, పార్ట్నర్షిప్స్ కానీ అన్నీ కూడా కుజుడు మీదే ఉంటాయి. అలాంటి కుజుడు 3వ స్థానంలో ఫేవరబుల్ పొజిషన్లోకి వెళుతూ ఉన్నారు, కానీ కుజుడు నీచ స్థితిలోకి వెళుతూ ఉన్నారు అంటే బలహీన పడుతున్నారు అని అర్థం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా, మీకు ఎవరైనా ఒక మనిషి లేదా ఒక వ్యక్తి మీకు మంచి చేయాలని చూస్తున్నారు, ఒక సమ్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ మీకు ఇవ్వాలని చూస్తున్నారు, దానివల్ల మీకు మంచి జరుగుతుందని. కానీ ఇవ్వాలనుకునేటువంటి సమయానికి ఆయన దగ్గరే డబ్బులు లేకపోతే ఎలా ఉంటుంది అంటే సేమ్ అలాగనే కుజుడు ఇవ్వాలని ట్రై చేస్తున్నారు మీకు మంచి చేయాలని, కానీ ఆయనే బలహీనంగా ఉన్నారు. సో కుజుడికి బలం పెరగాలి అంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, లేదా బగలాముఖి అమ్మవారికి సంబంధించిన హోమం చేయాలి, లేదా కుజుడికి అధిపతి హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వడం, ఎర్రని వస్త్రాలు మంగళవారం నాడు సమర్పించడం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల కుజుడికి స్ట్రెంగ్త్ ఎప్పుడైతే పెరుగుతుందో దానివల్ల వచ్చే మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే అప్పుల బాధ మీకు కనుక ఉందనుకోండి వృషభ రాశి వాళ్ళు, మీకు రీపే చేయాలి లోన్స్ లాంటివి, ఈఎంఐస్ లాంటివి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నెంబర్ 2 వచ్చేసి పెళ్లి కుదరడం లేదనుకుంటే ఈ మాసంలోనే 17th తర్వాత నుంచి ఈ రెమెడీస్ చేయడం వల్ల ఖచ్చితంగా కుదురుతుంది. తర్వాత మెరిటల్ లైఫ్లో గొడవలు ఈ మాసంలో సంభవిస్తాయి 17th తర్వాత నుంచి. ఈ రెమెడీస్ చేయడం వల్ల అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఫారెన్ సెటిల్మెంట్ 7th, 12th, 3rd అండి, బాగా గమనించండి. ఫారెన్ ట్రావెల్స్ ఇండికేషన్ ఉంది, ఫారెన్ సెటిల్మెంట్ ఇండికేషన్ ఉంది. వీసా ప్రాబ్లమ్స్, గ్రీన్ కార్డ్, పిఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ కుజుడికి సంబంధించిన రెమెడీస్ ఆచరించడం వల్ల డెఫినెట్గా అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఫారెన్ సెటిల్మెంట్కి సంబంధించిన మార్గం మీకు కనబడుతుంది. ఇకపోతే మార్స్ అనేటువంటి ప్లానెట్ అందరికీ తెలిసిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అథ్లెట్స్కి కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, గేమ్స్ ఆడేటువంటి వాళ్ళకి కానీ ఇలా అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఆయన అధిపతి. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్స్ రాసేవాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆర్ లేదా ఆరోగ్యము, మనలో ఉండేటువంటి ఇమ్యూన్ పవర్, మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఈ కుజుడు నీచ స్థితిలోకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17th తర్వాత బ్లడ్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ లాంటివి తలెత్తుతాయి, డెంటల్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి, యుద్ధ వాతావరణాలు లాంటివి సంభవిస్తూ ఉంటాయండి. కుజుడు అనేటువంటి ఆయన నీచ స్థితిలోకి వెళుతున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ కుజుడికి సంబంధించిన రెమెడీస్ ఆచరించండి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళకి ఓన్లీ 3 ప్లానెట్స్ మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అందులో 2 ప్లానెట్స్ దీర్ఘ సంచారిత గ్రహాలండి. ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలంగా ఉన్నవి కాదు. ఓన్లీ 1 ప్లానెట్ మాత్రమే సెప్టెంబర్ మాసంలో మీకు అనుకూలంగా ఉంది, అది కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల బలహీనంగా ఉంది.
సో ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటూ ఈ రెమెడీస్తో పాటుగా అవి ఆచరిస్తూ గైడెన్స్తో మీరు ముందుకు వెళ్ళగలిగితే రాబోయే లైఫ్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. తప్పకుండా ఉమా గారు. సో ఎవరైనా సరే ఈ రాశి వారి ఈ వీడియో కనుక చూస్తే మీరు కనుక జన్మ జాతక రీత్యా అసలు ఏ విధంగా ఉండబోతుంది, పరిహారాన్ని తెలుసుకోవాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలనుకున్నా, హోమాలు చేయించుకోవాలనుకున్నా తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమా గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ.